హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటా పిండి అని చూస్తున్నారా? ఇది గోధుమ పిండి అండి. ఇది గవల కోసం అని చెప్పేసి నేను గోధుమ పిండిని చూపిస్తున్నాను. ఇది 2 కప్పులు అనేది గోధుమ పిండి నేను ఈ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. సో సేమ్ బౌల్తో 2 కప్స్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకో బౌల్ వచ్చేసి మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ అనేది తగినంత వేసుకున్నాను. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా కలుపుకుంటూ మెల్లమెల్లగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని అలా మనం చపాతీ పిండిలాగా ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. లైక్ హాఫ్ అన్ అవర్ అనేది మనం సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత సో ఇలా మనం షేప్స్ అనేది చేసుకోవచ్చు అండి. దీంతో మనం ఆయిల్ తిప్పేదాంతో మనం షేప్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా ఇలా షేప్స్ వచ్చాయి చూసారా. సో నీట్గా ఇలా షేప్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా నేను అన్నీ కూడా ఆయిల్ పెట్టేసి బాండీలో ఇలా వేసేసుకున్నాను. సో అన్నీ కూడా ఇలా వేసేసి వేపేసాను. సో ఇలా వేగిపోయాయి అనమాట. సో బెల్లం అనేది తీసుకున్నాను. బెల్లాన్ని మనకి 2 కప్పులు అలా బెల్లం అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను కరగబెడుతున్నాను ఇలా. సో చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి. సో అంటే ఇట్లా మనం కొంచెం గరిటెతో తిప్పుకోవచ్చు. అండ్ దాంట్లో కొద్దిగా 2 స్పూన్స్ నెయ్యి అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. సో మనం కొద్దిగా స్టీర్ చేసుకుంటూ ఉంటే అలా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. సో కొంచెం తీగొచ్చే వరకు అలా మనం వేసుకోవాలి. అండ్ దీంట్లో నేను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ స్టీర్ చేసుకుంటున్నాను. సో ఇలా కొద్దిగా మనకి తీగ అనేది వచ్చే వరకు మనం కొంచెం చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఇందుట్లో మొత్తం వేస్తాను, చూస్తున్నారు కదా. సో కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా యాడ్ చేస్తాను. ఏదైతే తీగపాకం అనే దాంట్లో మొత్తం అన్నీ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిపోయింది. సో మీకు కావాలనుకుంటే ఇది యాక్చువల్గా మీరు బెల్లం పాకం లేకుండా కూడా చేసుకోవచ్చు అండి. బట్ అది వేరే రెసిపీ. నేను మీకు అది తర్వాత చూపిస్తాను. అది హాట్ రెసిపీ తర్వాత చూపిస్తాను మీకు. బట్ ఇదేంటంటే నేను ఇది స్వీట్ రెసిపీ అనమాట, బెల్లం పాకం రెసిపీ. చూస్తున్నారు కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.